ఇంకో పోలీసు అని పెడితే కూడా ఎవడు బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిండు, ఎవడు రోహింగ్యా, ఎవడు పాకిస్తాన్ అని తెలియదు. మేము జీవో ఇచ్చినాం, బరాబరి సెలెక్ట్ చేస్తున్నాం, ఐడెంటిఫై చేస్తున్నాం, పంపిస్తాం వేరే దేశాలలో. ఇండియా ఏం ధర్మసత్రం కాదు ఎవడు పడితే ఎవడు వచ్చి ఉండడానికి. ఎస్ चुप चुप के चोर का जैसा रहे तो कुछ कांग्रेस शेल्टर दिए तो रहे होंगे, बराबर उन लोगों को ढूंढ के बाहर भिजा देते. ये हमारा गवर्नमेंट का पॉलिसी है, हम जरूर उसको निभाएंगे. सर ప్రధాని కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు పదవుల నుంచి తొలగించాలని బిల్లు పెట్టారు, నేర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇది దేనికి సంకేతం? ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నారన్న. జాయింట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చాలా స్పష్టంగా దాని మీద అధ్యయనం చేస్తుంది. లోక్సభ నుంచి 20 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ఉంటారు. అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఉంటారు. అన్ని రాష్ట్రాలు తిరిగి అన్ని రకాలైనటువంటి వ్యక్తుల అభిప్రాయాన్ని విన్న తర్వాత ఈ బిల్లు మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇచ్చే నివేదిక తర్వాత పార్లమెంట్లో సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. ఆ చర్చలో పాల్గొనాలని అన్ని ప్రతిపక్షాల నాయకుల్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా మీ అమూల్యమైనటువంటి సలహాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. పోలీస్ రాజ్యం చేయాలనుకుంటున్నారా? ఇది రాజ్యాంగ విరుద్ధం, ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు, జైల్లోకి పంపేందుకు ఇది ఒక కుట్ర జరుగుతుందని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ కానీ లేకపోతే కేసీ వేణుగోపాల్ మీరంతా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో ఈ దేశంలో మేము అట్లా అరెస్ట్ చేయాలంటే, జైల్లో పెట్టాలంటే అసదుద్దీన్ ఓవైసీ అనేటాయనే పార్లమెంటుకు రాడు, రాహుల్ గాంధీ అనేటాయనకి ఎప్పుడో డిస్క్వాలిఫికేషన్ వచ్చేది. కేసీ వేణుగోపాల్ మాట్లాడిన మాటలకి కేసీ వేణుగోపాల్ శ్రీకృష్ణ జన్మస్థానాలు ఉంటుండే. కానీ అమిత్ షా గారు ఈ బిల్లు ప్రవేశపెట్టే సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పారు. కేసీ వేణుగోపాల్ గారు అన్నారు, నీ మీద ఆరోపణలు వచ్చినాయి, నువ్వు జైలుకు పోయినావంటే అమిత్ షా గారు చెప్పారు, నా మీద ఆరోపణలు వచ్చినాయి, ఎఫ్ఐఆర్ నమోదైంది, జైలుకు పోయినా, నిర్దోషి అని తేలిన తర్వాతనే మళ్ళీ పోటీ చేసి వచ్చినా అప్పటిదాకా పోటీ చేయలేదు అని చెప్పింది. సో దిస్ ఈజ్ ద ఫేర్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. మేము ఎవరిని బెదిరించేందుకో ఎవరికో ధమ్కీలు ఇచ్చేందుకో ఈ చట్టం తేవట్లేదు. ఈ దేశంలో అందరికీ ఒకే చట్టం అమలు చేసేందుకే ఈ చట్టం వస్తుంది. దాని మీద ప్రతిపక్షాల సూచనలు ఇంకెవరైనా సూచనలు ఇస్తే కూడా తప్పకుండా స్వాగతిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి రాధాకృష్ణన్ గారికి సపోర్ట్ తెలపడం అయితే జరిగింది, ఎలా చూడొచ్చు? సో ఒక ఓబీసీ అభ్యర్థికి భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారు, ఇంకెవరైనా మద్దతు ఇస్తారు. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సేమ్ గత ప్రభుత్వం ఎట్లా నడుస్తూ ఉందో అదే రీతిలో నడుస్తూ ఉన్నాడు. గత రాష్ట్ర ముఖ్యమంత్రి పంజాబ్కు పోయి, మహారాష్ట్రకు పోయి, ఇంకా వేరే రాష్ట్రాలకు పోయి తెలంగాణ ప్రజల సొమ్ముని దానం చేసి వస్తుంటే, ఇవాళ సార్ పేరు మీద వాళ్ళ నాయకుడు చేస్తున్నటువంటి ర్యాలీకి బీహార్లో హెలికాప్టర్లను పంపిస్తూ ఉన్నాడు. బీహార్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుగుతున్నటువంటి హెలికాప్టర్ ఖర్చులు తెలంగాణ ప్రభుత్వం పంపిస్తూ ఉన్నది. ఇంతకంటే దారుణం ఏమిటో చెప్పండి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రైతులకు పైసలు ఇచ్చేందుకు మనసొప్పలేదు. కానీ పంజాబ్కు పోయి రైతులకు ఇచ్చుడు, మహారాష్ట్రకు పోయి రైతులకు ఇచ్చుడు, ఇట్లా రకరకాలైనటువంటి పనులని అప్పటి ప్రభుత్వం చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా దానికి భిన్నంగా ఏం లేదు. ప్రతిదానికి భారత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక ఆలోచన తప్ప ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి అని కొట్లాడింది. నోరుతోటి నవ్వడం ఎట్లా, నొసలతోటి ఎక్కిరించడం ఎట్లా అనేది కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవాలి. దేశమంతా మేము 42% బీసీలకు ఇస్తామని చెప్పి జంతర్ మంతర్ దాకా వచ్చి ఢిల్లీలో ధర్నా చేసిన వాళ్ళు, అవకాశం వచ్చింది ఒక ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ని పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి, ఇండి కూటమికి అవకాశం వచ్చింది. మాకు 100 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రు, బయట పార్టీలన్నీ మద్దతు ఇచ్చినాయని 45 నిమిషాలు రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్ దగ్గర మోడీ గారిని తిట్టి బీసీ బిల్లు గురించి ఏదో మాటలు మాట్లాడిపోయిండు. దేశంలో 2వ పెద్ద స్థానం ఉపరాష్ట్రపతి, దానికి అభ్యర్థిని పెట్టమంటే కాంగ్రెస్ పార్టీకి, ఇండి కూటమికి ఒక బీసీ క్యాండిడేట్ దొరకలేదు. ఎంత అన్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఎట్లుంటుందో చూడండి. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మధ్యలో ఏం తేడా ఉందో చూడండి. టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులనే ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. తెలంగాణ సొమ్ముని తీసుకుపోయి బీహార్లో ఓ తప్పుడు ప్రచారానికి హెలికాప్టర్ ఖర్చు పెడతా ఉన్నారు. సంజయ్ కుమార్ అనే ఎవరైతే సెఫాలజిస్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రికలో వార్త రాస్తాడో ఆ వార్తనే నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ తప్ప, అక్కడ వాళ్ళు ఆరోపించినటువంటి రామ్టెక్లో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎంపీ ఎవరు, ఆయనకు వచ్చిన ఓట్లన్నీ, ఆయన అసెంబ్లీ పరిధిలో పోలైన ఎన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి తెలివాయి. ఎవరో రాసిస్తే చదువుతున్నారు కాబట్టి ఈ పొరపాట్లు వస్తూ ఉన్నాయి. ఇంకా దారుణం ఏంటంటే నిన్న ఎంపీ చెప్తున్నాడు, మేము వారం రోజులు ఉద్యమం తెచ్చి తెలంగాణకు యూరియా తెచ్చినామంట. 2 సార్లు ప్లే కార్డులు పట్టుకున్నారు.
ఇజ్జత్ సిగ్గుండాలే మాట్లాడేందుకు ఇచ్చేది మేము. తెలంగాణ రైతుల్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నాం. దేశానికి రావాల్సినటువంటి యూరియా 26% ఆఫ్ ద యూరియా చైనా నుంచి రాక కొంచెం ఆలస్యమైందని చెప్పి మంత్రి గారు చెప్తా ఉంటే మేము వారం రోజులుగా ఎంపీలంతా కష్టపడ్డాం. ఎక్కడ కష్టపడ్డారు? ఒక్కసారి తంతెల మీద పేపర్ పట్టుకుంటే అట్లా పోతున్నామొచ్చి ఫోటో దిగిపోయింది. దానికి వీళ్ళు బాగా కష్టపడట కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేస్తే యూరియా వచ్చిందంట. ఇది వీళ్ళు మాట్లాడేటువంటి విధానం. అందుకని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నోరుతో నవ్వడం నొసలతో ఎక్కిరించడం మినహా తెలంగాణ సమాజం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కట్టుబడి ఉండలేదు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా మాకే ఓటేయాలని అడుగుతున్నాడు. మేము చెప్తా ఉన్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పిన ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటే మీరు చెప్పిన 42% బీసీ రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఎస్ మేము ఒక ఓబీసీకి అవకాశం ఇచ్చినాం, ఉపరాష్ట్రపతిగా మాకు ఓటేయింది. మీ నిజాయితీని నిరూపించుకోండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఏదో న్యాయ కోవిధులంట. ఎవరు తక్కువ ఉన్నారన్న? లోక్సభలో రాజ్యసభలో వకాలతులు తెలియని వాళ్ళు ఎవరు? ఇప్పుడు వచ్చి కొత్తగా జడ్జి గారు ఆ కుర్చీలో కూర్చొని చేసేది ఏముంటుంది? ఎట్లా గెలుస్తారు? గెలవని పదవులకేమో న్యాయ కోవిధులను పెడతారు, గెలిచేటి ఏమో మీకు నచ్చిన వాళ్ళకి పెట్టుకుంటారు. ఎట్లా గెలుస్తాడు రేవంత్ రెడ్డి గారు? ఒక సుప్రీంకోర్టులో పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక జడ్జిని తెచ్చి ఏదో ఉద్ధరిస్తా ఉన్నాం అన్నట్టు మాట్లాడేటువంటి ప్రయత్నం వల్ల తెలంగాణ సమాజానికి అవమానం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తప్ప ఇంకొకటి కాదు. అందుకని దయచేసి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఓటు చోరీ ప్రయత్నం అంతా 100% తప్పుడు ప్రయోగం, తప్పుడు ప్రయత్నం. దొంగనే దొంగ 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 అని రోజు అరిచినట్టు, ఒక నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఓడిపోతామని, సింగిల్ డిజిట్కే కన్ఫైన్ అవుతామని బాధలో ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంది తప్ప ఇంకొకటి కాదు. అనురాగ్ ఠాకూర్ని అఫిడవిట్ ఎందుకు అడుగుతలేరు, నన్ను ఎందుకు అడుగుతున్నారు అనే క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నాడు. ముందు మాట్లాడింది మీరు కాబట్టి ముందు మీరు ఈయనరి ఒక మంచి సాంప్రదాయాన్ని మీరు నెలకొల్పుండ్రి, తర్వాత అనురాగ్ ఠాకూర్ గారు కూడా వచ్చి అఫిడవిట్ ఇస్తారు. అంతేగాని నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే మాట, నేను చెప్పిందే పద్ధతి. కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి, ఈ దేశంలో అది జరగదు. పార్లమెంటు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మేము అన్ని వ్యవస్థల్ని గౌరవిస్తాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. మిమ్మల్ని సుప్రీంకోర్టు మీరు మాట్లాడింది కరెక్ట్ కాదంటే మీ చెల్లె సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరు మా అన్నని అడిగేందుకంటది. అంటే కోర్టుల్ని గౌరవించారు, ఎలక్షన్ కమిషన్ని గౌరవించారు, స్పీకర్ని గౌరవించారు, పార్లమెంటరీ ప్రజా సాంప్రదాయాన్ని ఈ దేశాన్ని 55 సంవత్సరాలు పాలించిన మీరు గౌరవించారు. ఇది మీ నాయకుని ఆలోచన, మీకు తెలిసినటువంటి విధానం. అందుకని నకల్ మారనేకే లేవి అకల్ రహనా అని చెప్తారు. ఆయన ఎవరో సెఫాలజిస్ట్ ఒక పేపర్లో రాస్తే ఆర్టికల్, దాన్ని పట్టుకొని 52% ఓట్లు చోరీ అయినాయి. నేను అడుగుతున్న రాహుల్ గాంధీ గారు సూటిగా, ఈ దేశంలో ఏ ఒక్క పార్లమెంట్లోనన్నా 52% కొత్తగా చేరినా, 52% ఓట్ల డిలీషన్ జరిగినా ఐఎమ్ రెడీ టు క్విట్ ద పాలిటిక్స్. యూ ప్లీజ్ కమ్ అండ్ ప్రూవ్ అవుట్ ఆఫ్ 543 పార్లమెంట్స్ ఎక్కడైనా ప్రూవ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం. ఓటు చోరీ జరగలేదని చెప్పడానికి. కొన్ని చోట్ల అవకతవకలు జరిగిన మాట వాస్తవం, దొంగలు వచ్చి ఓట్లు వేసుకోవడానికి ఓటర్ లిస్టులో పేరు తెచ్చుకున్న మాట వాస్తవం. వాటిని సరిదిద్దడానికే ఎస్ఐఆర్ తీసుకొచ్చినాం. వెస్ట్ బెంగాల్ నుంచి ఇల్లీగల్గా బంగ్లాదేశ్ వాళ్ళు, మయన్మార్ వాళ్ళు, రోహింగ్యాలు ఈ దేశంలోకి వచ్చి బీహార్ ఎన్నికల ఫలితాలని, వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలని మార్చేందుకు దొంగ ఓట్లని ఓటర్ లిస్టులో చేర్చుకున్న సందర్భంలో తప్పకుండా ఎస్ఐఆర్ చేస్తాం. అది తెలంగాణలో కూడా చేస్తాం, ఈ దేశం అంతా చేస్తాం. దిస్ ఈజ్ అవర్ స్టాండ్. దొంగ ఓట్లు తీసేయాలి, ఒకరు 2 చోట్ల ఓటు వేయొద్దు, తప్పుడు విధానాలు అవలంబించకూడదు అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన. మేము మంచి వైపు ఉన్నాం, మీరు దొంగల వైపు ఉన్నారు. ఈ దేశంలోకి ఇల్లీగల్గా చొరబడ్డల వైపు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వైపు భారతీయ జనతా పార్టీ నిలబడి ఉంది. అందుకని దయచేసి ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. చోర్ చోర్ అని అరుస్తున్న వాళ్ళే చోర్. చార్మినార్ కాడ మాట చెప్తారు, ఏక్ బాయికు దూసరా బాయి పైచాంతా అని. బీహార్లో ఒక దొంగ ఇంకో దొంగను గుర్తించుకున్నాడు. 2 దొంగలు కలిసి యాత్రలు చేస్తూ ఉన్నారు. ఇంతకు మించి కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో సాధించేది, ముందుకు నడిచేది ఏం లేదని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ బీసీ బిడ్డలు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ధర్నా చేసి బీసీ బిల్లు ఇస్తారా సస్తారా అని బీజేపీని అడిగిండు. మేము అవకాశం వచ్చిన ప్రతిసారి బీసీలకు అవకాశం ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి అగ్రకులాలకి లేదా ఇతర కులాలకి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పడానికి తాజా ఉదాహరణే ఈరోజు మీరు పెట్టినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థిత్వం తప్ప ఇంకొకటి కాదు.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా మీరు ఆయనకు ఓటు వేసే అవకాశం ఉందా? సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలు 100% మాకు భిన్నంగా ఉంటాయి. వాళ్ళు తూర్పు అయితే మేము పడమర, మేము ఉత్తరం అయితే వాళ్ళు దక్షిణం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అభ్యర్థికి మద్దతు ఇచ్చడం అనేటువంటి సమస్య ఎట్టి పరిస్థితులలో ఉత్పన్నం కాదు. యూరియా రెండు రాష్ట్రాల్లో యూరియా ఎవరు తొందరగా తెలుగు రాష్ట్రం తెలంగాణ యూరియా ఎవరు తొందరగా చేస్తే ఆ రెండు పార్టీలకి మేము ఎవరు తొందరగా యూరియా వేసి వాళ్ళు ఓటేస్తామని కేటీఆర్ చేస్తుంది ఉపరాష్ట్రపతి ఎన్నికలు. సో ఇప్పుడు నెత్తి కేటీఆర్ది కాదు, కత్తి కేటీఆర్ది కాదు. ఆయన ఏదైనా మాట్లాడతాడు. పెట్రోల్ మీద పైసలు తగ్గిమని ఇలా ఉత్తరం రాస్తాడు. ఆయన పెట్రోల్ మీద పైసలు తగ్గిమని ఎవరు రాస్తారు ఉత్తరం? కేటీఆర్ జీఎస్టీ కౌన్సిల్ కంటే ముందు రోజు రాత్రి ఆయన కూడా ఎవరైనా పెట్టుకున్నట్టున్నాడు, రాహుల్ గాంధీ లెక్క కనుక రాసిచ్చేందుకు. ఆ రాసిచ్చిన వాళ్ళు ఎవరో అయితే ఆయన జీఎస్టీ కౌన్సిల్కి లెటర్ పెడతాడంట. 10 ఏళ్ళు నువ్వు మీ నాయన అధికారంలో ఉన్నారు కదా, పెట్రోల్ మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3 సార్లు 10 రూపాయలు తగ్గించింది కదా, ఆ రోజు 10 పైసలు తగ్గియని నువ్వు ఇవాళ జీఎస్టీలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిరి, అన్ని పైసలు తక్కువ అవుతాయి, అన్ని ఖర్చులు తక్కువ అవుతాయి. నువ్వు ఉన్న రోజేమో వాయించవచ్చు, నువ్వు ఉన్న రోజు జీఎస్టీ కౌన్సిల్కి వచ్చిన నీ మంత్రులేమో ఎస్ బాస్ అనవచ్చు, కానీ ఇవాళనేమో ఉత్తరం రాయొచ్చు. దానికి మనకు అనుకూలం కూడా 3 మీడియాలు ఉన్నాయి కాబట్టి అందులో కేటీఆర్ ఉత్తరం రాసిండు. కేటీఆర్ ఉత్తరం రాస్తే ఏమవుతుంది? కేటీఆర్ ఉత్తరానికి ఇవాళ ఉన్న విలువైంది. నీకున్న ఎంపీలు ఎవరు లోక్సభలో? నువ్వు ఓటు వేస్తేంది, ఓటు వేయకపోతేంది. సార్ ఇప్పుడే బీహార్లో జరుగుతున్న ఎస్ఐఆర్ గురించి మాట్లాడారు. మొన్న ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది, ఏ పాకిస్తానీ నేషనలిస్ట్ కూడా ఇండియా ఉండకూడదని. 4 రోజుల క్రితమే హైదరాబాద్లోనే ఒక పాకిస్తానీ వ్యక్తి ఒక హిందూ మహిళని హత్య చేశాడు. ఎలా చూడాలి? సెంట్రల్ ల్యాబ్స్ ఆఫ్ సెక్యూరిటీగా చూడొచ్చా? సో భూమి గుండ్రంగా ఉంటుందన్న. మాట్లాడేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 140 కోట్ల మంది దేశ ప్రజలు ఉన్నటువంటి దేశంలో ఇంటి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.